సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. రాజకీయాల్లో నిరసనలు, అభిమాన ప్రదర్శనలు సహజం, కానీ ఆ హద్దులు చెరిగిపోయాయి. పైశాచికత్వం చోటు చేసుకుంటూ ఎలా ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలు ఇప్పుడు అదే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఫ్లెక్సీలకు పొట్టేళ్ల రక్తంతో అభిషేకాలు చేయటం, జంతు బలులు ఇవ్వటం వెనుక ఉన్నది కేవలం గుడ్డి అభిమానమేనా, లేక అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు పనిన పక్కా రాజకీయ వ్యూహమా? ఉద్దేశపూర్వకంగానే జుగుత్సాకరమైన చర్యలకు పాల్పడి పోలీసుల చేత కఠిన చర్యలు తీసుకునేలా చేసి ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందన్న ప్రచారంతో సానుభూతి పొందాలని ఎత్తుగడ ఇందులో దాగి ఉందా? రప్పా రప్పా స్లోగన్ వైసీపీకి బాగా అచ్చొచ్చిందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. రైట్ రవి, చూసుకుంటే ఇటీవల కాలంలో చాలా టాక్ నడుస్తున్నటువంటి డైలాగ్ ఏదైనా ఉందంటే అది రప్పా రప్పా అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా రప్ప రప్ప అంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే ఎక్కడికక్కడే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల చూసుకుంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన జన్మదిన వేడుకలు జరిగిన తర్వాత ఆ జన్మదిన వేడుకలకు సంబంధించినటువంటి ఒక పోస్టర్ పైన పొట్టేళ్లను కోసి దాన్ని రక్తాన్ని ఆ పోస్టర్ పైన వెదజల్లి రక్తాభిషేకం చేశారు. అలాగే పొట్టేళ్లకు సంబంధించిన తలతో కూడా పట్టుకొని ఆటలాడి ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి ఘటన కూడా రాష్ట్రంలో ఒక జుగుప్సాకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా రాజకీయ నాయకుడంటే అభిమానం ఉంటే పాలాభిషేకం చేయొచ్చు, లేదా పూలదండలతో ఆయనకి అభిషేకించవచ్చు, లేదా ఆయన ఫ్లెక్సీలను పెట్టుకొని తిరగవచ్చు. కానీ ఏదైతే పొట్టేలు కోసి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా చేస్తున్నారంటూ కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుట్టిన వేడుకల్లో పెద్ద ఎత్తున కూడా ఈ రప్పా రప్పా డైలాగ్తో పొట్టేళ్ళు సంబంధించినటువంటి కోసి దానికి సంబంధించిన రక్తాన్ని వెదజల్లడంతో పాటు దాన్ని తలను పట్టుకొని ఇష్టానుసారంగా నృత్యం చేసినటువంటి వారందరికీ పోలీసులు అయితే సరైనటువంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఒకవైపు రప్పా రప్పా అంటున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కావచ్చు, నేతలకు కావచ్చు, మేము ఎక్కడ కూడా తగ్గేది లేనట్టు కూడా పోలీసులు అంతే నీట్గా సరైనటువంటి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో నమోదైనటువంటి 16 కేసుల్లో ఇప్పటి వరకు 100 మందిని అయితే పూర్తిగా కూడా గుర్తించారు. అందులో 64 మంది వరకు కూడా పోలీసులు అయితే వారి యొక్క ట్రీట్మెంట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే రాష్ట్రంలో అలజడులు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారికి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి వీధుల్లో నడిపిస్తున్నటువంటి ఘటన ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే పెద్ద సంచలనం అయితే రేపిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఈ సంక్షేమ అభివృద్ధి పథకాల్ని చూసి వారవాలైనటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రజలు బురద జల్లే విధంగా పోలీసు వ్యవస్థను కూడా పూర్తిగా కూడా వారంతా కూడా తప్పుదాడి పట్టించే విధంగా ఈ ప్రయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రప్పా రప్పా డైలాగ్ అంటూ కూడా పెద్ద ఎత్తున సంచలనాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా అలజడులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎవరికి ఇష్టం లేనప్పుడు కూడా రప్పా రప్పా అంటూనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వారు బైక్ తోలే శైలి కానీ, లేదా వారు వ్యవహరిస్తున్నటువంటి శైలి కానీ ఆ రాష్ట్ర ప్రజల్ని ఒకవైపు పెద్ద ఎత్తున కూడా చాలా ఆందోళనకరంగా గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించే విధంగా కూడా వీరంతా కూడా ప్రయత్నిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి జన్మదిన వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆ వేడుకల తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇష్టానుసారంగా రెచ్చిపోయి వ్యవహరించినటువంటి తీరు కూడా రాష్ట్ర ప్రజలు కల్లారా కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం పైన బురద జల్లుతూనే వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఎక్క చేసేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైనా సరే శాంతి భద్రతలకు కానీ విఘాతం కలిగిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని ఇప్పటికే రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పూర్తిగా కూడా
కవ్వింపు చర్యలకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పాల్పడుతున్నారు. కేవలం వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క స్వలాభం కోసం రాష్ట్రంలో అలజడులు సృష్టించే దిశగా కూడా వీరంతా కూడా ప్రయాణం చేస్తున్నారు. స్వామి భక్తి ఉంటే ఆ భక్తిని వివిధ రూపాల్లో చాటుకోవచ్చు, కానీ కేవలం ఏదైతే పుట్టినరోజు వేడుకల్లో పొట్టేలు కోసి దాని రక్తాన్ని వెదజల్లడం ఏంటి, దాని రక్తంతో అభిషేకం చేయడం ఏంటంటూ కూడా రాష్ట్ర ప్రజలు ఒకవైపు ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజల్ని ఏ విధంగా వారి వద్దకు వెళ్ళాలి, ఏ విధంగా వారి యొక్క మద్దతును పొందాలనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇలాంటి ఇష్టానుసారంగా కూడా వ్యవహరిస్తున్న వారందరూ కూడా పోలీసులు తమదైన శైలిలో సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఎవరైతే ఇలాంటి ఇష్టానుసారంగా ఇష్టారీతిలో రెచ్చిపోతున్న వారికి పూర్తిగా కూడా వీధుల్లో నడిపిస్తున్నటువంటి ఘటనలు కూడా ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఒకవైపు అయితే ప్రజలందరినీ కూడా పూర్తిగా కూడా మంత్రముగ్ధులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.